హాయ్ అండి. రొయ్యల బిర్యానీ చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. కేజీ రొయ్యలు తీసుకొచ్చాము. అవి నీట్గా క్లీన్ చేసి తీసుకొచ్చారు. అయినా నేను ఇలా చూపించే విధానంగా మళ్ళీ క్లీన్ చేయాలండి, లేకపోతే మనకు తినబుద్ధి కాదు. క్లీన్ చేసుకున్న రొయ్యలకి కొంచెం పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొంచెం పెరుగు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి బాగా కలుపుకొని సైడ్ పెట్టుకున్నాను. నేను ఎప్పుడు బిర్యానీ చేసిన రైస్ కుక్కర్లోనే చేస్తానండి. ఈ రైస్ కుక్కర్లో అయితే టేస్టీ అయితే వస్తుంది, పొడి పొడి కూడా వస్తుంది. నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీ దినుసులు, జీడిపప్పు వేసి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కలుపుకున్న రొయ్యలు కూడా వేసుకున్నాను. రొయ్యలు అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్ రొయ్యలండి. ఫస్ట్ టైము తిన్నాను నేను. గ్లాసుడు బియ్యంకి గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. సాల్ట్ చూసి వేసుకొని అందులో నెయ్యి, పుదీనా, నిమ్మకాయ పిండుకొని మూత పెట్టుకున్నాను. ఈ రైస్ కుక్కర్ అయితే టైం సెట్ చేసుకోవాలి. నేనైతే ఈ రైస్ కుక్కర్లో ప్రతి ఆప్షన్ ఉంటుందండి. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇవన్నీ ఉంటాయి. మటన్ కానీ బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి.